ఈ రోజు ఏపీలో తిరుపతి ఇంక్లూడ్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ ఈ మనిషి. ఈయన పేరు బెజవాడ గోపాల్ రెడ్డి. ఈయన స్వతంత్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్కి 2వ ముఖ్యమంత్రి. ఈయన 1907లో నెల్లూరులో పుట్టారు. ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్, రైటర్ అండ్ లీడర్. ఈయన రైటింగ్స్ గాను ఈయనకి ఆంధ్ర ఠాగూర్ అనే పేరు కూడా వచ్చింది. అయితే ఈయన 1953లో ఆంధ్రప్రదేశ్కి 2వ ముఖ్యమంత్రిగా సర్వీస్ చేస్తున్నారు. అదే టైంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాన్ని భాషల వారీగా విభజిస్తున్నారు. అలాంటి టైంలో తిరుపతిని ఆంధ్రాలో ఉంచాలా తమిళనాడులో ఉంచాలని పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అదే టైంలో కొంతమంది తమిళియన్స్ మద్రాస్ మాదే తిరుపతి మాదే అని పెద్ద మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ ఎగనెస్ట్ గా గోపాల్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకున్నారు. ఆయన చిత్తూరులో ఉండే వాళ్ళలో చాలా తెలుగు వాళ్లే ఉన్నారని చారిత్రాత్మక ఆధారాలతో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారు. ఆయన ప్రూఫ్ ది కన్సిడర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ తిరుపతిని ఏపీలో ఇంక్లూడ్ చేయాలని డిసైడ్ అయింది. ఈ రోజు మనం ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నామంటే హీఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. చరిత్ర మర్చిపోయిన లీడర్స్ మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి.